హై వ్యూర్స్, మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం. హేమ సైలెంట్గా అయిపోయేది. నేను హైదరాబాద్లో ఫామ్ హౌస్లో నా ఫ్రెండ్స్ చిల్ అవుతున్న ఫ్రెండ్స్ అని ఏదైతే వీడియో చేసిందో అడ్డంగా ఆ వీడియోని ఇరికించింది అనుకున్నాం. సరే, ఆ తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది, ఆశీరాయ్. నేను బర్త్డే పార్టీ అంటే వెళ్ళాను ఫ్రెండ్స్, నా రేపట్ట నాకు తెలియదు ఫ్రెండ్స్, నేను అమ్మాయిని ఫ్రెండ్స్, నాకు సపోర్ట్ ఉన్న ఫ్రెండ్స్ అంటూ వచ్చింది. ఆమెది కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. కుష్త అనే ఆమె పబ్కి సంబంధించి చీజ్ బజ్జీలు తినడానికి మేము వెళ్ళాం, ఈ రేవ్ పార్టీ డ్రగ్స్ మాకు తెలియదు అని అంది అని. ఇందులో ఈ కుష్త మాత్రం ఆ డ్రగ్స్ సంబంధించేసి తీసుకుంటున్నట్టుగా పట్టుబడాల నాకు తెలిసేది. ఇక్కడ హేమ హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్నాను ఫ్రెండ్స్ అన్నది కదా. హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతూ హైదరాబాద్లో చికెన్ బిర్యానీ వండుతూ వీడియోలు ఏదైతే రిలీజ్ చేసిందో, ఈమెకి బెంగళూరులో డ్రగ్స్ తీసుకున్నట్టు పాజిటివ్ వచ్చిందేంటి? మరి హైదరాబాద్ ఫామ్ హౌస్లో చిల్ అవుతున్న ఈమెకి బ్లడ్ శాంపిల్స్ తీసుకొని ల్యాబ్కి పంపితే డ్రగ్స్ తీసుకున్నట్టుగా వచ్చిందేంటి? ఆన్సర్ ఉంది ఆమె దగ్గర. అడ్డంగా పరువు బాగొట్టుకుంది. ఇప్పుడు హైదరాబాద్లో లేదు, బెంగళూరులోనే ఉంది. గోపాలరెడ్డి ఫామ్ హౌస్ ఏదైతే ఉందో, జిఆర్ ఫామ్ హౌస్, అందులో ఉంది, రేవ్ పార్టీలో ఉంది. ఆశీరాయ్, నేను మహిళని, చిన్నపిల్లని, ఎదుగుతున్న దాన్ని, నన్ను కావాలని అది చేసింది, హడావుడి చేసింది. బర్త్డే పార్టీ అంటే వాసన పిలిస్తే వెళ్ళాను. ఈ వాసన మామూలుడు కాదు. ఆమె కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా తెలిసింది, పాజిటివ్. వాట్ నెక్స్ట్? ఓవరాల్గా 101 మంది శాంపిల్స్ తీసుకున్నారు. అందులో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. ఇందులో 26 మంది ఆడవాళ్ళు, 60 మంది మగవాళ్ళు. 60 మంది మగవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు, 26 మంది ఆడవాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఆల్రెడీ డ్రగ్ ప్యాటర్నర్ అయినటువంటి ముగ్గురు ఉన్నారు. రణధీరు, సిద్దికి, రాజ్భవ్ అని చెప్పేసి ముగ్గురు ఉన్నారు కదా. వాళ్ళు ముగ్గురు ఆల్రెడీ అరెస్ట్ చేస్తారు కదా. అండ్ పార్టీకి సంబంధించి ఏరు వాసు, అతను అరెస్ట్ చేస్తారు కదా. అండ్ నిర్వహణ చూసింది అరుణ్, అతను అరెస్ట్ చేస్తారు కదా. ఈ 5గురు ఆల్రెడీ జైల్లో ఉన్నారు. వాళ్ళ ఫోన్ నుంచి డేటా మొత్తం తీస్తూ ఉన్నారు. ఆ డేటా తీస్తున్నప్పుడు ఏపీ పోలీసులకు వాళ్ళకి ఎలా లింక్స్ ఉంది, ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళతో ఒక లింక్ ఉంది, ఏ సినిమా వాళ్ళతో రెగ్యులర్ టచ్లో ఉండేది, లైక్ ఇవన్నీ ఉన్నాయి. ఇక ఇప్పుడు రిమైండింగ్ వాళ్ళు ఉన్నారు కదా, పార్టీకి వచ్చినాడు, వాళ్ళంతా ఒక రకంగా ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వచ్చారు. పాపం ఎంజాయ్ చేయడానికి వచ్చిన వాళ్ళ చేత డ్రగ్స్ వీళ్ళే తీసుకునేలా చేశారు. అయ్యో బాధితుల వాళ్ళు, సీరియస్లీ బాధితుల వాళ్ళు. ఇప్పుడు హేమకి, ఆశీరాయ్కి, ఇంకా అందులో ఎవరెవరైతే ఉన్నారో సెలబ్రిటీలు, మిగతా బ్యాచ్, వాళ్ళ పేర్లు బయటకు రానియకుండా పేర్లు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పాపం బాధితులు రావాలని మనం అనుకోవాలి. కౌన్సిలింగ్ ఇస్తారు, సీరియస్లీ కౌన్సిలింగ్ తప్ప ఏం చేయరాడు. కౌన్సిలింగ్ ఇచ్చి, అయ్యో ఏంటిది డ్రగ్స్ చాలా ప్రమాదం, అమ్మో తీసుకోకూడదు, తీసుకోవండి, ఇక నుంచి జొలిపోవండి అని వీళ్ళు చెప్తారు. అగైన్ అండ్ అగైన్ ఎక్కడ వచ్చాడో మళ్ళీ దొరుకుతూనే ఉంటారు. మానేశారా మంచిది, లేదు మేము ఎంత అంటారా జీవితాలు నాశనం అవుతుంది. సో కన్క్లూజన్, మందు దాగి ఒకసారి ప్రదీప్ ఎప్పుడో దొరికితే అతను కౌన్సిలింగ్ ఇచ్చి పంపించున్నారు కదా, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఈ డ్రగ్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అంతకుమించి ఏముండదు. బట్ ఇంకోసారి రేవ్ పార్టీ అంటే వణికేలాగా మాత్రం ఈ ఇష్యూ ఏదైతే ఉందో నేషనల్ మీడియాలో మొత్తం కూడా వైరల్ అవుతా ఉంది. కారణం ఏంట్రా బాబు అంటే, దానికి ఎంట్రీ ఫీ అంతా, ఎన్ని రోజుల నుంచి లోపల ఎంజాయ్ చేస్తున్నారు ఏంద్రా అంటే, ఈ కథ అంతా వేరేలా ఉంది. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇందులో అయితే హైదరాబాద్లో ఫామ్ హౌస్లో చిల్ అవుతున్న హేమకి, బెంగళూరు రేవ్ పార్టీలో వాళ్ళు చూపించిన హేమకి ఇద్దరు ఒకటా కాదా? ఒకటే. అది హైదరాబాద్ ఫామ్ హౌస్ కాదు, బెంగళూరు ఫామ్ హౌస్. అండ్ హేమ, అందులోనే హేమ ఒకళ్ళే, ఆమె ఈమె పాజిటివ్. ఏంటది? డ్రగ్స్ తీసుకున్నట్టు. ఇక ఇప్పుడు కరాటే కళ్యాణి ఆమె అంటున్నట్టు ఈ హేమని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి బహిష్కరించిందంటే అంత సీన్ లేదు. ఈ సినీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళలో ఓ అమ్మ తెలియకుండా మాట్లాడండి, కానీ చాలామంది డ్రగ్స్ తీసుకున్నట్టుగా మనం గతంలో న్యూస్లు విన్నాం. అక్కడ కూడా కౌన్సిలింగ్ ఇచ్చి పంపించున్నారు. ఈ కరాటే కళ్యాణికి, హేమకి పర్సనల్గా ఉన్నటువంటి ఇష్యూస్ ఏవైతున్నాయో దానివల్ల ఆమెను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మేము బహిష్కరిస్తున్నట్టుగా మాట్లాడింది తప్ప ఆమెను బహిష్కరించే ఛాన్స్ అయితే లేదు. ఇక కరాటే కళ్యాణి మరి ఏ హక్కు ఉంది అని అంటారేమో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించి ఏమో జాయింట్ సెక్రటరీ ఏమో ఉన్నట్టుంది. గతంలో
ఈ కరాటే కళ్యాణి గురించి పేకటతో పట్టుబడింది అదేంటిని హేమ హైలైట్ చేశాను. అందుకని కరాటే కళ్యాణి వచ్చేసి ఇప్పుడు హేమ గురించి హైలైట్ చేస్తాం. ఈ హేమ ఎంతోమంది ఉసురు పోసుకుంది, ఆమె సంపాదించేది ఎంత, ఆమెకు వచ్చేది ఎంత, బట్ ఇప్పుడున్న ఆస్తులు అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి. చిన్న చితక నటీ నటులు ఎవరైతే ఉన్నారో వారిని రకరకాలుగా మభ్యపెట్టి ఏదేదో రకరకాలుగా వాడేసిద్ది, ఇది మామూలుది కాదన్నట్టుగా రకరకాల చాలామంది మాట్లాడుతున్నారు. సో మనమైతే ఇందులో తెలుసుకోవాల్సింది 2 విషయాలు. ఒకటి, నేను చెప్పుకున్నట్టుగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ముందు వెనక ఆలోచించుకొని వెళ్ళండి, ఆడికి వెళ్ళాక తేడా ఉంటే బయటకు వచ్చాడు. నెంబర్ 2, అవకాశాలు ఇస్తాం, అది చేయాలి ఇది చేయాలి, ఆడ రావాలి ఈడ రావాలి అంటూ ఉన్నప్పుడు జాగ్రత్త, ఆడవారైనా మగవారైనా మోసపోయే ఛాన్స్ అయితే గట్టిగా ఉంటుంది.